మనందరికీ ఆనందించవలసిన విషయం చెప్తున్నామా, ఇది మాస్టర్ కార్యక్రమే. అందుకన్నా ఆనందించవలసిన విషయం మన జీవితాన్ని ఏమీ ఉండదు. ఎంత ఆనందంగా మాస్టర్ ఆహ్వానిస్తున్నారు. ఈనాటి 16వ అఖిలాంధ్ర సాయి మాస్టర్ భక్త సమ్మేళనం అవధూత శ్రీ శివబాబా గారి కార్యక్రమాల మీద జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. తదనంతరం శ్రీ డి కార్తీరామ్ గౌన్ వారిని సభ్యులేఖ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారి అనుభవాలు అన్న మాట మనకి నిజమని చూడండి, ఎంత చక్కగా జయసాయి వచ్చారు. పతాకాలు రెపరెపలాడుతున్నాయి. అలానే మాలిక్ బాబా గారే వారి అనుభవాలు చెప్తారు. మాలిక్ బాబా గారిని చూపించారు. ఇటువంటి దృఢ సంకల్పము మనందరికీ మన కాశీరామ్ గారు నిరూపించారు. అలానే వారికి చేదోడ వాదోడుగా సత్సంగ సభ్యులందరూ 5 మంది శ్రీ భరద్వాజ మహారాజ్ కి జై, గురుదేవ దత్తకు 16 సమ్మానానికి చేసిన సాయి మాస్టర్ భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందు మాటగా ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మాస్టర్ గారు నాకు ఇచ్చినటువంటి ఒక దివ్య స్వప్నాన్ని తెలియజేస్తున్నాను. ఒకరోజు మాస్టర్ గారు అంటే నిద్రపోయేటప్పుడు మేము మాస్టర్ గారిని ఒక క్యాజువల్ అంటే మాస్టర్ గారు ఒకసారి మీరు కళ్ళలో కనిపించవచ్చు కదా అనుకున్నాను. అది నేను ఒక టూకీగా అనుకున్నాను, అంతేగాని సంకల్పంగా మాత్రం చెప్పుకోలేదు. మాస్టర్ గారు ఒక 10 రోజుల తర్వాత స్వప్నంలో కనిపించారు. మాస్టర్ గారు ఒక రూమ్లో మాస్టర్ గారు అమ్మగారు పక్కన పడుకుంటున్నారు. పడుకున్న తర్వాత వారి మధ్య వచ్చేసి ఒక అందవికారమైనటువంటి ఒక యువతి వచ్చి పడుకోవడానికి ప్రయత్నిస్తాము. అది చూసి సహించలేక గట్టిగా అరుస్తా ఉన్నాను. మీరేంటి మాస్టర్ గారి మధ్యలో పడుకోవడం ఏంటి, ఇది ఇలా జరగకూడదు, మీరు వెళ్ళండి అనేసి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ అరుపులకి మాస్టర్ గారు నేను కళ్ళు తెరిచి కూడా నిద్రించగలను అన్నాడు. కానీ మాస్టర్ గారి మాటలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. కానీ స్పష్టంగా వినిపించేటువంటి మాటలు ఏంటంటే నేను కళ్ళలో కూడా అంటే కళ్ళు తెరుచుకొని కూడా నిద్రించగలను అన్నాడు. అంటే క్యాజువల్గా చాలా మంది చెప్పేటువంటి మాటలు విని మాస్టర్ గారు ఎక్కువ పోయే సంభాషిస్తున్నారు. కానీ అప్పుడు తెలిసింది మాస్టర్ గారు ఆ విధంగా అంటారు. తర్వాత ఎంతైనా కానీ సింహమే కదా మాస్టర్ గారు. అంటే నాకైతే మాస్టర్ గారు సింహం అని కూడా తెలియదు. కానీ క్యాజువల్గా వచ్చేసే మాటలు అంటే ఆ స్వప్నంలో అలా జరిగిపోయింది. సరే కానీ ఇవన్నీ 2 సిగరెట్లు ఇస్తాను. 2 సిగరెట్లు తెచ్చే లోపల మాస్టర్ కళ అయితే విడిపోయింది. సరే మాస్టర్ గారికి అంటే మాస్టర్ గారు అడిగిన దక్షిణ అనుకున్నాను 2 సిగరెట్లు. కానీ మాస్టర్ గారు ఈ రూపకంగా అంటే ఒకటి సాయి సన్నిధిలో ఈ విధంగా జరిపించుకున్నాడు. నెక్స్ట్ ఈ భక్త సమ్మేళనం 2వ అంటే మాస్టర్ గారికి 2 సిగరెట్లు ఈ ఇద్దరితో నేను మాస్టర్ గారికి దక్షిణగా సమర్పించుకున్నట్లనే నేను దీన్ని అనుకుంటున్నాను. మాస్టర్ గారు 2 సిగరెట్లు తేపాలన్నాడు. కానీ ఇటువంటి కార్యక్రమాలు డోర్లో జరిపించుకుంటాడని అయితే నేను ఊహించలేదు. కానీ తెలియకుండానే జరిగిపోతున్నాయి. మాస్టర్ గారు ఎందుకు జరిపించుకుంటున్నాడు మరి ఆయనకే తెలుసు, నాకైతే తెలియదు. కానీ ఈ సమ్మేళనం జరిగేటప్పుడు ఒక సాయంత్రం వచ్చేసి 6 గంటలకు సాయంత్రం సాయం సందేహాతి అంగట్లో కూర్చున్నప్పుడు డైలీ మధ్యాహ్నం హారతి సాయంత్రం హారతి చేసుకోవడం అలవాటు. ఆ హారతి జరుగుతున్నప్పుడు మనసులో అనిపించింది ఏదో సమ్మేళనం చేయాలి అనిపించింది. ఎంత ఆపుకుందామని కూడా మైండ్లో మాట మాత్రం పక్కకు వెళ్ళట్లేదు. సరే ఈ మాస్టర్ గారు మనకి ప్రేరణ కలిగిస్తున్నాడేమో, సరే మాస్టర్ గారికి కల్పించేటట్టుంటే దీనికి నాకు ఒక నిదర్శనం కావాలి అనుకునేసి ఏ విధమైన నిదర్శనం కావాలంటే హారతి జరుగుతుంది, హారతి అయిపోయే లోపల నాకంటూ ఒక నిదర్శనం కావాలి అనేసి అక్కడ నా షాప్కి పక్కనే ఒక పిచ్చగతి వచ్చి కూర్చోంది సార్. కానీ ఆమె వచ్చి కూర్చుంటుంది కానీ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. కానీ మా మనసులో మాత్రం నేను అనుకున్నాను ఏంటంటే మాస్టర్ గారు ఆవిడ కూర్చొని అక్కడ హారతి అయిపోయేంత వరకు ఉండి ప్రసాదం తీసుకొని వెళ్ళిందంటే
ఖచ్చితంగా ఈ సమ్మేళనం జరిపించడానికి మీరు నాకు ఈ ప్రేరణ కలిగిస్తున్నారని నేను నమ్ముతాను అనుకొని మాస్టర్ గారిని మనసులో అన్నాను. ఆవిడ గారు హారతి మధ్యలో లేచారు. లేచి అలా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. తర్వాత కానీ మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ అలా 2-3 సార్లు జరిగింది. కానీ హారతి అయిపోతే మాత్రం వెళ్ళలేదు. హారతి అయిన తర్వాత ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయింది. కానీ ఆమె అయితే గొప్ప మార్పురాలని చెప్పడం, కానీ పిచ్చి వాళ్ళు కూడా ఆయన ఆధీనంలో ఉంటారని దాన్ని బట్టి తెలిసిపోయింది. మనం ఏదైతే మనసులో చెప్పుకున్నామో మాస్టర్ గారికి, అది మాస్టర్ గారు ఖచ్చితంగా అక్కడ జరిపించి చూపించారు అక్కడ. తర్వాత సాయినాథుడు, నాకు మాలిక్ బాబా అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. అంటే ఒక సాయినాథుని తప్ప ఎవరిని నమ్మేవాడిని. నా మనసులో మాత్రం ఒక సంకల్పం, నమ్మితే సాయిని నమ్మాలా, లేదంటే ఎవరు మహాత్ముడు అవసరం లేదనుకున్నాను. మందిరానికి వెళ్ళినా కూడా సాయినాథుడికి నమస్కారం చేసుకుని తిరిగి వచ్చేవాడు. మాలిక్ బాబాకి మాత్రం నమస్కారం చేసేవాడిని కాదు. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోయింది. ఒకరోజు కళలో స్వప్నంలో వచ్చేసి సాయిబాబా వారి స్వప్న దర్శనం వచ్చారు. కనిపించి ఆయనలో నుంచి ఒక శరీరం అలాగా పక్కకు వచ్చినట్టు కనిపించింది. ఆ శరీరం ఎవరు వచ్చేసి శ్రీ రామచంద్ర మాలిబాబా గారు. తర్వాత మళ్ళీ మాలిబాబా గారు సాయిబాబాగా మారిపోతున్నారు. సాయిబాబా గారు మాలిబాబాగా మారిపోతున్నారు. అప్పుడు బాబా అంటున్నాడు, నేను ఆయన వేరే కాదు చూడు అని. అయినా నాకు అదంతా నాకు ఎందుకు బాబా, నాకు అది అవసరం లేదు కదా అన్న. లేదు, నేను మాలిబాబా వేరే కాదు, ఇప్పటి నుంచి నువ్వు ఆయన సేవించుకోవాలి. అయినా నాకు కావాల్సింది నువ్వే, కానీ ఆయనతో నాకేం పని అని. లేదు, నువ్వు ఆయన ఖచ్చితంగా సేవించాలి అని. కానీ అప్పుడు మాత్రం మొండి పట్టుగా నేనైతే మా బాబా మాట వినలేదండి. వినకుండా పోయిన తర్వాత బాబా గారు సరేలేని చేపట్టుకుని వెళ్ళిపోయినారు. తర్వాత కొన్ని రోజులకు మనశ్శాంతి అనేది కరువు అయిపోయింది. అది నేను ఎందుకు కరువు అయిపోయిందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఒక గురువు చెప్పిన తర్వాత మనం ఖచ్చితంగా పాటించారు కదా. ఆ గురువు చెప్పినట్టు వెళ్ళకపోతే మన బతుకులు మనం ఎట్లా బతుకుతుందో మనకే తెలియదు అన్నట్టు. తర్వాత గుర్తుకొచ్చింది, ఓహో ఆ రోజు బాబా చెప్పాడు కదా మాలిక్ బాబా వారిని సేవించుకోనికి, అక్కడికి వెళ్ళి అక్కడ సేవించుకొని చెప్పాడు కదా, అది నేను మర్చిపోయాను అనేసి ఆ రోజు నుంచి మాలిక్ బాబా సమాధికి దర్శనం చేసుకుంటున్నాను. కొన్ని రోజుల తర్వాత ఏదైతే నేను కోల్పోయానో అది తిరిగి మళ్ళీ నాకు కనిపించింది మనశ్శాంతిని. దాని తర్వాత ఒక రోజు మళ్ళీ స్వప్నంలోనే ఇదే విధంగానే షిరిడీకి అని బయలుదేరిన తర్వాత షిరిడీకి అయితే లోపలికి ప్రవేశించాను అలాగా. కానీ అక్కడ చూస్తే శ్రీ రామచంద్ర మాలిక్ బాబా టెంపులే కనపడుతుంది. అంటే వాతావరణం అంతా షిరిడీనే, కానీ అక్కడ చూస్తే మాత్రం మాలిక్ బాబా గారి విగ్రహము, ఆయన మందిరం ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను దర్శనించాను. అంటే షిరిడీ కానీ రోడ్లో ఉన్నటువంటి రామచంద్ర మాలిక్ బాబా క్షేత్రం కానీ దానికి దీనికి తేడా ఏం లేదనేసి బాబా వేరు కాదు, మాలిక్ బాబా వేరు కాదు అని చూపించారు. తర్వాత షిరిడీ వేరు కాదు, దుర్గపురం వేరు కాదు, ఇక్కడ ఉండేది నేను అక్కడ ఉండేది ఇన్ని నిదర్శనాలు ఇచ్చారు. ఇన్ని నిదర్శనాలు ఇచ్చిన తర్వాత నాకు ఏం కావాలని ఇంతకంటే చెప్పుకోవాల్సింది ఏం లేదు. కానీ ఒకటి మాస్టర్ గారు చెప్పేది మనం ఆచరించాలి, మాస్టర్ గారు చెప్పిన పద్ధతిలో మనం ప్రయాణం చేయాలి. కానీ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాస్టర్ గారు ఏది చెప్పారో అది మనం నడుచుకోవాలి. అంతకు మించి నేనేం చెప్పుకోలేదు. జై సాయి మాస్టర్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై, సద్గురు భగవద్ మహారాజ్కి జై. నాకు కాశీరామ్ గారు ఫోన్ చేశారు, మీ కార్యక్రమం ఉంది సార్, మీరు వస్తున్నారు కదా అని. కాశీరామ్ పేరు వినగానే నాకు కాశీరామ్ శక్తి గుర్తొచ్చారు. ఆయన అకుంఠితమైన దీక్షతో బాబా సేవ చేశారు. ఆయన తనువు, మనసు, ధనం 3 కూడా సమర్పించి అత్యద్భుతమైన సేవ బాబాకి చేసి బాబా హృదయంలో స్థానం సంపాదించాడు కాశీరామ్ శక్తి. అంటే పేరు కూడా కోయించాడయ్యే. ఇప్పుడు ఆయన చెప్పిన లేఖలు మీరు చూస్తే మీకు సాయి చరిత్రలో మాస్టర్ కాశీరామ్ శక్తి కథ మీకు గుర్తొస్తుంది. బాబా చెప్పినట్టుగా సాయి అంటే 5.5 అడుగుల మనిషి షిరిడీలోనే ఉన్నాడు అనుకున్నవాడు నన్ను అసలు చూడనంటే, సర్వత్రా నేనే ఉన్నానని చెప్పి బాబా నిరూపించినప్పుడు, ఆయన మాస్టర్ మార్గంలో ఉన్నప్పుడు మాస్టర్ ద్వారా ఆయనకి ఏ విధమైన అనుభవం వచ్చిందంటే, సర్వత్రా నేను డోమ్లో ఉన్నా, షిరిడీలో ఉన్నా నేనే. అంటే జన్మ సంస్కారం ప్రకారం ఆయన గురువు మాలిక్ బాబా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మనశ్శాంతి దొరికింది. అంటే గురువు ఎక్కడైతే మన గురువు స్థానాన్ని పెడతామో అక్కడ మనసు శాంతిని పొందుతుందని మాస్టర్ అనేకమైన అనుభవాల ద్వారా మనకు అందించున్నారు. ఇక దానికి తిరుగుదైన సాక్ష్యం మా కాశీరామ్ గారు పొందారు. ఇది మాస్టర్ మనకు అందించిన మార్గం. ఇంకా ఏ సాధన మార్గాల ద్వారా కానీ ఏ చరిత్రలో కానీ
మనకు అందించినటువంటి అత్యద్భుతమైన మార్గాన్ని మాస్టర్ గారు మనకు అందించారు. ఈ అనుభవాలు అంటే ఒళ్ళంతా గౌరవ పడుస్తున్నాయి. కాశీరామ్ గారి యొక్క అనుభవాలు ఈ ముందు మాట ద్వారా వారి యొక్క అనుభవాలు మనకు అందించినట్టు కాశీరామ్ గారిని మనందరి తరఫున చాలా సత్కరించవలసిందిగా గురించి మనందరి తరఫున శ్రీ కాశీరామ్ గారిని చిన్న శాలువా అర్పించినా కూడా చాలా తక్కువే అవుతుంది. అందరూ తప్పకుండా అందరూ కూడా హృదయపూర్వకమైన అభినందనలు ఆయనకు తెలియజేయాలి. కాశీరామ్ మన అందరం రుణపడ్డాం. వయసులో చిన్నవాడైనా మనం ఆశీర్వదించాలి అతన్ని. వయసులో మనందరికన్నా చిన్నవాడు, కానీ ఎవరు చేయలేని కార్యక్రమాన్ని నన్ను బతుకడానికి మాస్టర్ గారు మోపి ఇంత కార్యక్రమం చేయిస్తున్నారు. మాస్టర్ గారు అడుగుతున్నా కూడా మాస్టర్ గారు వెనకాలని నడిపిస్తున్నాను అన్నాను. కానీ ఇప్పుడు ఉదాహరణ దగ్గర నుంచి మనం చూస్తున్నాం. గుంటూరు నుంచి వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనందరి తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అక్కడ నేను ఉంటాను కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఒంగోలుకి వచ్చి మాత్రమే కాదమ్మా, అక్కడ 10 మందికి బాబా గురించి సత్సంగాలు చేయటమే నాకు ఇష్టం అంటూ ఒక మాట అంటాడు. నా గంధోపాలో నీకు ఎప్పుడూ లభ్యమవుతుంటాను. కాబట్టి ఈరోజు మహర్షి గారు మహా సమాధి అయిన తర్వాత మన మహర్షి గారి గ్రంథాలను మనం తీసుకొని వారు ఏమైతే లిటరేచర్ మనకు అందించారో ఆధ్యాత్మికమైన మెలలేని రత్నాలు ఆయన గ్రంథ రూపాల్లో మనకు పొందుకొచ్చారు. అందుకే సమ్మేళనంలో ప్రతి గ్రంథాల్లో నుంచి కూడా మనం టాపిక్ తీసుకొని మహర్షి గారిని స్మరించుకుంటున్నాము. కాబట్టి గురువు మళ్ళీ ఒక్కసారి మనం అందరికీ ఎవరు గురువు? మహర్షి గారు. కాబట్టి మనమందరం ఎవరు? మహర్షి గారి భక్తులం. కాబట్టి ఇక్కడ ఎవరు పెట్టలేదు, ఎవరు తక్కువ లేదు. అందరం కలిసి మన గురువు గారిని స్మరించుకొని పూజ చేసుకున్నాం. కాబట్టి మహర్షి గారిని అందరము సమ్మేళన సందర్భంలో ప్రారంభం చేసే ముందు మహర్షి గారిని మనం ఒక్కసారి ప్రార్థన చేస్తున్నాం. ఆయన సాయి చర్యలో చెప్పినప్పుడు గురువులు అవుదామన్న గురువులు మనకు కలుగుకుండు కాక ఎందుకంటే అయిపోతాము లేకుండా ఎందుకంటే మాట. కాబట్టి అది గుర్తుపెట్టుకుందాం. మహర్షి గారు అన్నది మహాత్ముడే అలా ఉంటే ఒకసారి నీలాముతో గురి చేతులు కొద్ది అనుభవాలు పొంది మందిలో అంటాం కదా, అందుకనే తెలిసే కావాలి ఆయన అన్నది. కాబట్టి మహర్షి గారండి మేము బుద్ధి తక్కువ మా కుక్కతో ఒక వందలాగా మా బుద్ధి వక్రించి ఏదో సస్తకాలు కొద్దిగా పారాయణ చేసి 2 స్టేజీల మీదకి వచ్చేటప్పటికి మాకు అటువంటి కలుగుతున్నాము. అటువంటి గురువులు అవుదాం మన గురువు మాకు కలుగుడు కాక మా గురువు మీరే మాస్టర్ గారు. కాబట్టి ప్రారంభం చేస్తున్నాం. జై సాయినాథ సమప్రభం భరద్వాజమహం వందే సర్వశిష్య ఫలప్రదం. ఇంతమంది రూపాల్లో ఉన్నారు. సాయి మాస్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాస్టర్ గారిని చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనందరం ఇక్కడ ఆయన మీద ప్రేమ చేత ఇక్కడ చేరాము. అందుకని మీరందరూ కూడా నాకు మాస్టర్ గారి రూపాలు లాగానే అనిపిస్తున్నారు. ఇంకా గురుస్థుతి అంటే గురువుని స్తుతించడం, ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తిని గుర్తించడం. మనకి మాస్టర్ గారి ప్రతి గ్రంథంలో కూడా మొదట గురుస్థుతి ఉంటుంది. గురుస్థుతి లేకుండా మాస్టర్ గారి ఏ గ్రంథం కూడా లేదు. గురువు యొక్క గొప్పతనం తెలియాలంటే మనకి కొద్దిగా గొప్ప అవగాహన ఉండాలి. కానీ అది ఏమీ లేకుండానే ఆధ్యాత్మికత అంటే అసలు ఏమీ తెలియని రోజుల్లోనే మాకు మాస్టర్ గారి పరిచయ భాగ్యం కలిగింది. మాస్టర్ గారి యొక్క గొప్పతనాన్ని కీర్తించడం అంటే ఆయన గురించి కొద్దిగా గొప్ప మనకు తెలిసి ఉండాలి. కానీ మాస్టర్ గారు తన యొక్క నిజతత్వాన్ని ఎప్పుడు కూడా వెల్లడి చేయాలి. ఎందుకంటే మాస్టర్ గారు ఒకటే చెప్పేవారు, గృహస్థుగా ఉన్నంత కాలం నేను గుప్పెడి మూసే ఉంచాలమ్మా అన్నారు. అందుకని మనం మన యొక్క స్థాయిలో మన అవగాహన పరిధిలో మాస్టర్ గారు అంటే ఇది అని మనం ఒక నిర్వచనాలు ఇచ్చుకుంటూ పోతున్నాం. కానీ అసలు మాస్టర్ గారు అంటే ఏమిటి అనేది ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా తన సంపూర్ణ తత్వాన్ని వెల్లడి చేయాలి. మన అవగాహన పరిధిని బట్టి మాస్టర్ గారు ఇలా అని మనం చెప్పుకుంటున్నాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూస్తుండొచ్చు మాస్టర్ గారిని. నేను నా యాంగిల్లో చూస్తుంటాను. దాన్ని మాస్టర్ గారు చూసిన
చూసినప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఆయన యొక్క పూర్తి ప్రేమ స్వరూపం. మాస్టర్ గారు అంటే ఒక ప్రేమ సలహేది. ఆయన ఇక మనల్ని ప్రేమిస్తారు. ఎంతగా ప్రేమిస్తారంటే మనం ఒక విషయం ఆయనకు చెప్తే దానికి తగిన సూచనలు సలహాలు అన్నీ ఇస్తారు. మన గురించి ఎంతగా ఆలోచిస్తారంటే మన కన్న తల్లిదండ్రులు కూడా ఆలోచించలేమో అన్నంతగా ఆలోచిస్తారు. అంత ప్రేమ ఉంటాయి. ఇంకా ఆయన సన్నిధి ఎలా ఉంటుందంటే ఆయన ఉంటేనే ఒక నిశ్చింత. ఈయన ఉన్నారు, మనకు భయం లేదు, ఈయన మనకు అంటున్నారు, ఈయన ఇంత గొప్ప, ఆయన ఇంత నిశ్చింత, ఒక ధైర్యం, ఆయన సన్నిధిలో ఒక ప్రశాంతత, ఒక ఆనందం, సంతోషం. ఆ సంతోషం కోసం మేము గుంటూరు నుంచి ఒంగోలు పదే పదే పరిగెత్తేవాళ్ళం. అట్లాంటి మాస్టర్ గారి సన్నిధి అలా ఉంటుంది ఏమిటబ్బా అని ఆలోచించి ఉండలేక ఒక రోజు ఒక అతను ప్రశ్న వేశాడు, మాస్టర్ గారు మీ సన్నిధిలో ఇంత ప్రశాంతత సంతోషం ఎందుకు ఉంటుంది అని. మాస్టర్ గారు అప్పుడు అంటారు, నాకు కావాల్సిందంటూ ఏమీ లేదురా, నేను ఎంతో ప్రశాంతంగా తృప్తిగా ఉంటాను, ఆ తృప్తి నీకు అనుభవం అవుతుంది అంటారు. చూడండి మాస్టర్ గారు మరి అంత తృప్తి సంతోషాలు ఆనందం పొందగలిగారంటే మాస్టర్ గారే చెప్తారు, నేను సాయినాథుడి ఒడిలో కూర్చొని తల్లి కన్న తల్లి ఒడిలో బిడ్డ కూర్చొని ఆనందిస్తూ లోకాన్ని చూస్తున్నట్టు ఉంటుందండి. అంత సంతోషం ఉండేది. దానికి ఉదాహరణ కూడా చెప్తారు మాస్టర్. ఎవరైనా మరణించారనుకోండి, వాళ్ళని మనం చూద్దామని వెళితే వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు, మనకు కూడా దుఃఖం వస్తుంది. అంటే మనం ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే అలాంటి స్థితి మనకు అనుభవం అవుతుంది అంటారు. మాస్టర్ గారు ఎంతో తృప్తి ఆనందాలు సంతోషాలతో ఉంటారు కాబట్టి మన మనసు కూడా అక్కడికి వెళ్ళేసరికి ఆయన యొక్క సన్నిధి ప్రభావం వల్ల అంత ఆనందంగా ఉండగలుగుతాం. ఈ మాస్టర్ గారి ప్రేమను పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాస్టర్ గారి స్టూడెంట్స్, మాస్టర్ గారితో 20 సంవత్సరాలు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆయన సాంగత్యాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఇంకా ఎంత ఆనందం ఉంటుంది. మేము మాస్టర్ గారిని 4-5 సంవత్సరాలే మేము దర్శించుకొని ఆయనతో తిరగడం జరిగింది. అంత మాస్టర్ గారిని అర్థం చేసుకోవాలంటే ఆయన నిజంగా ఒక పజిల్ లాంటి వాళ్ళు. నిజంగా దత్తుడు వచ్చాడు అనుకోండి మన మధ్యకి, ఆయన మనకి ఎప్పుడు దొరకదు చిక్కడు అట్లా అన్నమాట. మాస్టర్ గారు అప్పుడప్పుడు క్యూలు ఇస్తూనే ఉండేవారు, కానీ ఎట్లా మాయ జరిగిందో ఆయన గట్టిగా పట్టుకోవడం అనేది ఎవరికి చేతకాల. ఆయన వచ్చారు, తన కార్యక్రమాన్ని చాలా ప్రణాళికాబద్ధంగా చేశారు. ఆయన వచ్చిన అవతార కార్యం ఏంటంటే సాయినాథుడి ప్రచారమే. తన దగ్గరకు వచ్చిన ప్రతి పైసాకి జీవుడికి లెక్క చెప్పాలి, ప్రతి పైసాకి లెక్క చెప్పాలంటారు సాయినాథుడు. అట్లాగే మాస్టర్ గారు తన దగ్గర చేరిన ప్రతి వాళ్ళని సాయినాథుడికి లింకప్ చేయాలి అంటారు. అట్లా తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ సాయినాథుడికి అప్పచెప్పాలంటారు. మాస్టర్ గారు చుట్టూ ఎన్నో అద్భుతాలు జరిగాయి, చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ మాస్టర్ గారు ఎప్పుడు ఆ అద్భుతాలు తనకు అంటగట్టుకోలే. సాయినాథుడే చేశాడు, ఆ రూపంలో సాయినాథుడే చేశాడంటారు. బాబా గారి కనుక అల్లా మాలిక్ అంటారు. నేనేముంది పిచ్చి పక్కింది, అల్లా అచ్చ కరేగా అల్లా మాలిక్ అంటుంటారు. అంటే బాబా ఏదైతే గొప్పతనాన్ని తన గురువుకు అంటగట్టుకున్నారో అట్లా మాస్టర్ గారు తన గురువైన సాయినాథుడే చేశాడు అని అన్నాడు. ఆయన సన్నిధిలో జరిగిన అద్భుతాలు కూడా. ఇక్కడ సాయినాథుడు మాస్టర్ గారు కూడా వేరు కాదు. ఎట్లా వేరు కాదంటే సాయినాథుడు అంటారు ఒకసారి కొట్టద్దు అని అనిపిస్తుంటారంట. ఎందుకు బాబా అలా అంటున్నారంటే పార్టీలో గొడవలు జరుగుతున్నాయిరా, ఆ గొడవలు జరగకుండా ఆగటానికి అంటున్నాను అన్నారు. అంటే ఆయన మసీదులో కూర్చొని పార్టీ ఇంటిలో ఏం జరిగిందో చెప్పారు. అట్లాగే మాస్టర్ గారు ఒక శివరాత్రికి విజయనగర్లో మనం వాళ్ళకి హారతి ఇవ్వమని చెప్పి కృష్ణుడు సార్కి వీళ్ళందరికీ డ్యూటీ వేసి వేరే ఊరు సత్సంగానికి వెళ్ళారట. శివరాత్రి లింగోత్సవ సమయంలో 12 గంటలప్పుడు హారతి ఇవ్వమని మాస్టర్ గారు వాళ్ళకి డ్యూటీ పెట్టారు. పెట్టినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. ఉన్న తర్వాత కరెక్ట్గా 12 గంటలకు వాళ్ళ హారతి ఇస్తుంటే దానిలో నుంచి లింగం ఉద్భవిస్తున్నట్టు నీలి రంగులో వచ్చేసింది. వీళ్ళకి చాలా అద్భుతంగా అనిపించింది చూసిన వాళ్ళకి. ఇది మాస్టర్ గారికి చెప్పొద్దు, మాస్టర్ గారు తెలుసుకుంటారా లేదా చూద్దాం అనుకున్నారు వీళ్ళందరూ. మరుసటి రోజు మాస్టర్ గారు గురించి
వచ్చారు. అప్పుడు ఆయన చక్కగా ఎవరెవరైతే హారతి ఇచ్చారో అందరి పేర్లు చెప్పేశారట. అంటే చూడండి, ఆయన ఎక్కడున్నా కూడా ఆయనకి తెలియనిదేమీ లేదు. చెప్పేసి హారతి ఇచ్చారు కదరా మీరు అందరూ అంటే ఇచ్చాం మాస్టర్ గారు అన్నారు. అప్పుడు ఒకటి జరిగి ఉండాలి అని చెప్పారు. అంటే చూడండి, వీళ్ళు హారతి ఇచ్చారు, అక్కడ ఏం జరుగుతుంది కూడా ఆయనకు తెలుసు. అట్లా సర్వజ్ఞులైన మాస్టర్ మనకి ఎన్నో లీలలు చూపించిన ఆయన ఎప్పుడు కూడా అద్భుతం నేను చేయలేదు, సాయినాథుడే చేశాడు అంతా మనం అందరూ మోసపోయాం. అట్లా మాయ చేసి మాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఏ గురువులైనా కొంచెం బాగా ప్రచారం చేసి కొంచెం పేరు రాగానే సాయినాథుడు నాకు కనిపిస్తున్నాడు, సాయినాథుడు నాకు మాట్లాడతాడు ధ్యానంలో, మీరందరూ నా దగ్గరికి రండి, మీ సమస్యలు పరిష్కారాలు చెప్తాను, వీరికి ఒక గురువు వస్తారు, మా జాగ్రత్తగా ఉండాలి అంటారు మాస్టర్. ఇప్పుడు చూస్తున్న గురువులందరూ ఇలాగే కనిపిస్తున్నారు. ఇది సాయినాథుడు ఎలా కనిపిస్తాడు? నిజంగా సాయినాథుడు కనిపిస్తే మాస్టర్ గారు దాన్ని కూడా చెప్పారు, నిజంగా సాయినాథుడే నీకు కనిపిస్తే నీ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది, పూర్తి